హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈజీ విద్య. ఏపీపీఎస్సీ అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సంబంధించి సాలిడ్ మెకానిక్స్లో మనం థర్డ్ చాప్టర్ డిస్కస్ చేస్తాము. దీనిలో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ చాప్టర్ చెప్పుకుంటున్నాము. ఇప్పుడు అసలు బేసిక్గా స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అనే చాప్టర్ అనే సబ్జెక్ట్ కోసం మాట్లాడాము. స్ట్రెంగ్త్ అంటే ఏంటి, స్టిఫ్నెస్ అంటే ఏంటి, అవి ఎందుకు మెయిన్ డిజైన్ పారామీటర్స్ అయ్యేవి అన్నది లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో మనము వాడే బేసిక్ అజంప్షన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాము. ఓకే, దిస్ కమ్స్ అండర్ చాప్టర్ 3. అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ మొత్తంలో కూడా మనము వాడే అజంప్షన్స్ అనమాట, బేసిక్ అజంప్షన్స్ అనమాట ఇవి. సో వీటన్నిటికీ కూడా అప్లై అవుతాయి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో వాడే బేసిక్ అజంప్షన్స్ ఇప్పుడు మనం చెప్పుకునేది. ఓకే, సో ఇదంతా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. మనము మెకానిక్స్ ఆఫ్ డిఫార్మబుల్ బాడీస్ కోసం మాట్లాడుకుంటున్నాము. దీన్నే మనం స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అంటున్నామని కూడా చెప్పాను. సో ఇప్పుడు దీనిలో వచ్చే అజంప్షన్స్ కోసం మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అజంప్షన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ అజంప్షన్ అంటే ఏంటి అంటే మనము ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ డిజైన్ చేసినప్పుడు ఈ అజంప్షన్స్తోనే మనకి సబ్జెక్ట్ అంతా డెవలప్ అయిందనమాట. ఓకే, సో ఈ ఫస్ట్ బేసిక్ అజంప్షన్ ఏంటి అంటే, ఫస్ట్ అజంప్షన్ ఈజ్ మెటీరియల్ ఈజ్ సాలిడ్ అండ్ కంటిన్యూస్. మెటీరియల్ ఈజ్ సాలిడ్ అండ్ కంటిన్యూస్ అంటే మనం తీసుకునే ఏ బాడీ అయినా లేదంటే వాట్ ఎవర్ మనము ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అప్లై చేసే కాన్సెప్ట్స్ ఏమైనా సరే దాంట్లో తీసుకునే మెటీరియల్స్ అన్నీ మనకి అవి సాలిడ్స్ అట్లానే కంటిన్యూస్గా ఉంటాయి అని చెప్పి అనుకుంటాం అనమాట. అది మన అజంప్షన్. ఇక్కడ ఏంటి అంటే మనం తీసుకున్న బాడీలో, మనం తీసుకున్న మెటీరియల్లో ఎలాంటి క్రాక్స్ ఉండవు, ఎలాంటి వాయిడ్స్ ఉండవు అని అర్థం అనమాట. ఓకే, దేర్ విల్ బి నో క్రాక్స్ అండ్ దేర్ విల్ బి నో వాయిడ్స్ అనేది మన అజంప్షన్. ఓకే, ఒకవేళ ఉన్నా సరే అవి మనం లేవని అజ్యూమ్ చేసుకుని మనము మన స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ని ఫాలో చేస్తాం అనమాట. ఓకే, అండ్ ద సెకండ్ అజంప్షన్ ఈజ్ మెటీరియల్స్ ఆర్ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్. ఓకే, ఇది కూడా ఒక అజంప్షన్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాము, మెటీరియల్స్ ఆర్ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్. సో ఇక్కడ హోమోజీనియస్ అంటే ఏంటి, ఐసోట్రోపిక్ అంటే ఏంటో అర్థం అవ్వాలి. సో హోమోజీనియస్ అంటే ఏంటంటే హ్యావింగ్ సేమ్ ప్రాపర్టీ ఎట్ ఎవ్రీ పాయింట్, సేమ్ ప్రాపర్టీ ఎట్ ఎవ్రీ పాయింట్. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను తీసుకున్న బాడీలో ఈ పాయింట్ దగ్గర నాకు ఒక ప్రాపర్టీ సంథింగ్ ఏ అనే ప్రాపర్టీ ఉందనుకోండి. అది వాట్ ఎవర్, అది స్ట్రెస్ అవనివ్వండి, స్ట్రైన్ అవనివ్వండి, అక్కడ ఉండే ప్రాపర్టీ వాట్ ఎవర్ మనకి ఏ అనే ప్రాపర్టీ ఏ ఉందనుకోండి. ఇక్కడ ఏమైతే ప్రాపర్టీ ఉందో ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా సరే ఆ ప్రాపర్టీ అనేది ఆ డైరెక్షన్లో అలానే ఉండాలన్నమాట. ఓకే, సో అలా ఉంటే మనం ఆ బాడీని ఏమంటున్నాము, హోమోజీనియస్ బాడీ అని చెప్పి అంటున్నాం. హ్యావింగ్ సేమ్ ప్రాపర్టీ ఎట్ ఎవ్రీ పాయింట్ అనమాట. ఓకే, ప్రతి పాయింట్ దగ్గర కూడా మనం తీసుకుంటున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో అది సేమ్ ఉండాలి అని చెప్పేదే హోమోజీనియస్ మెటీరియల్. మరి ఐసోట్రోపిక్ అంటే ఏంటి అంటే హ్యావింగ్ ఎట్ సేమ్ ప్రాపర్టీ at one point in all directions. అంటే ఇక్కడ మనం ఒక బాడీ తీసుకున్నప్పుడు ఒక పాయింట్ దగ్గర అన్ని డైరెక్షన్స్లోని ఆ ప్రాపర్టీ అనేది సేమ్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ మనకి ఇంటర్నల్గా ఒక స్ట్రెస్ ఏదో మనకి సిగ్మా అని వచ్చింది అనుకోండి, అన్ని డైరెక్షన్స్లో కూడా ఆ పాయింట్ దగ్గర అదే వాల్యూ ఉండాలన్నమాట, ఆ ప్రాపర్టీ అలానే ఉండాలి. అలా ఉంటే మనం ఈ మెటీరియల్ని ఐసోట్రోపిక్ అని చెప్పి అంటాం. ఓకే, ఇక్కడ ఏం చెప్పుకున్నాము, ఎవ్రీ పాయింట్ దగ్గర మనం తీసుకున్న ప్రాపర్టీ సేమ్ ఉండాలి, అప్పుడు దాన్ని మనం హోమోజీనియస్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఇప్పుడు మన అజంప్షన్ ఏంటి, మన మెటీరియల్ అనేది హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ రెండు కూడా, అంటే హోమోజీనియస్ అవ్వాలి, ఐసోట్రోపిక్ కూడా అవ్వాలి. అంటే ఇప్పుడు రెండు క్లబ్ చేస్తే ఏమవుతుందంటే ఎవ్రీ పాయింట్ దగ్గర అన్ని డైరెక్షన్స్లోని కూడా మనకి ఈక్వల్ సేమ్ ప్రాపర్టీస్ అనేవి ఉండాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎలా అయితే ఉందో మనకి ప్రాపర్టీస్ అన్నీ ఎవ్రీ పాయింట్ దగ్గర కూడా ఉండాలి. ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం అనుకోండి, ఈ డైరెక్షన్లో ప్రాపర్టీ తీసుకున్నాం అనుకోండి, ప్రతి పాయింట్ దగ్గర కూడా అలానే ఉందనుకోండి, దాన్ని ఏమంటున్నాం మనము, హోమోజీనియస్ అని చెప్పి అంటున్నాం.
ఇప్పుడు ఇదే ప్రాపర్టీ మనకి అన్ని డైరెక్షన్స్లోనూ సేమ్ ఉండాలంటే ఏమనుకుంటున్నాము, ఐసోట్రోపిక్ అంటున్నాము. రెండు కూడా అవ్వాలి అంటున్నారు కాబట్టి ఏమవుతుందో ఆబ్వియస్గా మనకి ప్రతి పాయింట్ దగ్గర కూడా అన్ని ప్రాపర్టీస్ కూడా ఒకేలా ఉంటాయి. ఓకే, ప్రతి పాయింట్ దగ్గర కూడా ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ఎనీ డైరెక్షన్ మనకి ప్రాపర్టీస్ అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి అప్పుడు దాన్ని హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ రెండు కలిపి ఉన్నాయని మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, దీంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. హోమోజీనియస్ అంటే అర్థం చేసుకోండి, ఐసోట్రోపిక్ అంటే అర్థం చేసుకోండి. దీని డెఫినేషన్ దీనిదే, దీని యొక్క డెఫినేషన్ దీనిదే. ఇక్కడ ఎవ్రీ పాయింట్ దగ్గర ప్రాపర్టీ అనేది సేమ్ ఉండాలి. ఇక్కడ ఒక పాయింట్ దగ్గర అన్ని డైరెక్షన్స్లోని ప్రాపర్టీ అనేది సేమ్ ఉంటుంది ఐసోట్రోపిక్లో. ఓకే, సో రెండు కూడా మనకి ఉన్నాయని అనుకుంటున్నాం. మన ఎజంప్షన్, మన బాడీస్ అన్నీ కూడా మనం తీసుకునే ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో మనం డిస్కస్ చేసేవన్నీ కూడా ఆ మెటీరియల్స్ అన్నీ కూడా బోత్ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అని చెప్పి అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ అజంప్షన్ ఈజ్ సెల్ఫ్ వెయిట్ ఈజ్ నెగ్లెక్టెడ్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ సెల్ఫ్ వెయిట్ ఈజ్ నెగ్లెక్టెడ్ ఆర్ ఇగ్నోర్డ్. సెల్ఫ్ వెయిట్ ఈజ్ ఇగ్నోర్డ్. ఓకే, సో మనము ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో మనం తీసుకునే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ బాడీ యొక్క సెల్ఫ్ వెయిట్ని మనం ఇగ్నోర్ చేస్తాము. ఆ బాడీ యొక్క సెల్ఫ్ వెయిట్ని మనం ఇగ్నోర్ చేస్తాం అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఉన్న ఎజంప్షన్స్లో ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఈజ్ అప్లికబుల్. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఈజ్ వ్యాలిడ్. ఓకే, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనేది వ్యాలిడ్ అనమాట. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే మనకి సపోజ్ ఒక బాడీ మీద ఒక బీమ్ తీసుకుందాము. ఈ బీమ్ మీద మనకి ఒక పాయింట్ లోడ్, ఓకే, సపోజ్ ఏబి అనే బీమ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక పాయింట్ లోడ్, ఒక మూమెంట్ యాక్ట్ అవుతున్నాయి అనుకోండి. వీటిని మనం ఈ ఫోర్సెస్ని ఇట్లా మనం సూపర్ ఇంపోజ్ చేసినట్టుగా సూపర్ పొజిషన్ లాగా కూడా అలా తీసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇది ఏదైతే మనకి కంప్లీట్గా ఇక్కడ ఒక లోడ్ అండ్ ఒక మూమెంట్ యాక్ట్ అవుతుంది కదా, సో దీన్ని మనం ఇట్లాగా డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇలా మనం అదే ఒక బీమ్ మీద ఒక సింగిల్ లోడ్ పడుతున్నట్టు ప్లస్ అదే బీమ్ మీద సపరేట్గా ఒక మూమెంట్ పడుతున్నప్పుడు వచ్చే ఎఫెక్ట్స్ రెండింటిని ఆల్జిబ్రిక్గా యాడ్ చేసిన వచ్చే ఎఫెక్ట్ దీనికి ఈక్వల్ అయిపోతుంది అనమాట. అదే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ని మనము అప్లికబుల్ చేసుకుంటాము దీంట్లో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఆ ఎఫెక్ట్ అనేది సేమ్ అనమాట. ఇట్ ఈజ్ ఈక్వాలెంట్ టు దిస్ అనమాట. ఓకే, సో అలా మనకి ఏమైనా లోడ్స్ ఇచ్చినప్పుడు మీరు ఎట్లాగా ఆల్జిబ్రిక్ సమ్ వచ్చేలా కూడా ఎఫెక్ట్ వచ్చేలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ వచ్చేసరికి మనకి సెయింట్ వేనాంట్స్ ప్రిన్సిపల్ ఈజ్ వ్యాలిడ్ అని కూడా అంటాము. సెయింట్ వేనాంట్స్ ప్రిన్సిపల్ ఈజ్ వ్యాలిడ్. ఈ సెయింట్ వేనాంట్స్ ప్రిన్సిపల్ ఏంటి అంటే యాక్చువల్గా ఒక బాడీ మీద మనము ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు, సపోజ్ ఇది ఫిక్స్ అయి ఉంది అనుకుందాము. ఓకే, సో ఇట్లా బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు ఎక్కడైతే పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఉందో ఆ ప్లేస్లో మనకి స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ స్ట్రెస్ అంటే ఏంటనేది మనం ఇంకా మాట్లాడుకోలేదు, అది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. బట్ ఏంటంటే మనకి ఎక్కడైతే మనకి లోడ్ ఎక్కువ అప్లై అవుతుంది, ఎక్కడైతే పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఉందో ఆ పాయింట్లో స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది, మిగతా చోట కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. బట్ సెయింట్ వేనాంట్స్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఈ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ నుంచి కొంచెం దూరం వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే ఆ ఎఫెక్ట్ అనేది పోయి స్ట్రెస్ అనేది యూనిఫామ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ లోడ్ వల్ల వచ్చే స్ట్రెస్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ అంతా యూనిఫామ్ అయిపోతుంది అనేది చెప్పేది సెయింట్ వేనాంట్స్ ప్రిన్సిపల్ అనమాట. సఫిషియంట్ డిస్టెన్స్ ఉండాలి, అంటే దీని నుంచి దూరం వెళ్ళే కొద్దీ మనకి ఇది యూనిఫామ్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటాం. ఇదే ప్రిన్సిపల్ని మనము స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో మనం యూస్ చేసుకుంటాం. అంటే మనకి ఎక్కడ కూడా స్ట్రెస్ అని చెప్పుకున్నప్పుడు అది యూనిఫామ్గానే ఉంటుంది తప్ప ఎక్కడైతే మనకు అప్లై చేసామో అక్కడ మనకి ఎక్కువ స్ట్రెస్ వచ్చింది, పాయింట్ ఆఫ్ అప్లికేషన్ దగ్గర ఎక్కువ స్ట్రెస్ ఉంది, తర్వాత తగ్గింది, నాన్ యూనిఫామ్గా ఉందన్నది మనం తీసుకోము. ఖచ్చితంగా యూనిఫామ్గా ఉన్నట్టుగానే మనం కన్సిడర్ చేసుకుంటాం అనమాట. అలా చెప్పి యూనిఫామ్గా తీసుకోవచ్చు అని చెప్పిన ప్రిన్సిపల్ సెయింట్ వేనాంట్స్ ప్రిన్సిపల్ అనమాట. సో అందుకోసమే ఈ సెయింట్ వేనాంట్స్ ప్రిన్సిపల్ అనేది వ్యాలిడ్ అవుతుంది అని మనం చెప్పుకుంటున్నాం. ఓకే, అట్లనే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. అదేంటంటే మనకి సెక్షన్స్ అన్నీ కూడా యూనిఫామ్గా ఉండాలి అని కూడా అనుకుంటాం. అంటే సెక్షన్స్ అన్నీ ప్రిజ్మాటిక్గా ఉంటాయి అనుకుంటాం. అంటే ఏంటంటే
ప్రిజ్మాటిక్గా ఉండడం అంటే ఏంటంటే సెక్షన్ అనేది ఎప్పుడు కూడా యూనిఫామ్గా ఉండాలి, లేదా ఇట్లా మనకి ఇట్లా అన్నా వ్యారీ అవుతూ ఉండాలి, యూనిఫామ్గా వ్యారీ అవ్వాలి. అంతేగాని మనకి సడన్గా ఇలా ఇక్కడ మనకి ఇలా వచ్చింది అనుకోండి, అలాంటి చోట మనకి ఈ సెయింట్ వెనాంట్స్ ప్రిన్సిపల్ ఇలాంటివన్నీ అప్లికబుల్ అవ్వవు అనమాట. సో అందుకని SOMలో మనం తీసుకునే ప్రిన్సిపల్ ఏంటంటే సెక్షన్స్ అనేవి ప్రిజ్మాటిక్గా ఉంటాయని కూడా మనం అజ్యూమ్ చేసుకుంటాం. అట్లానే ఇంకొక మెయిన్ ప్రిన్సిపల్, ఇంకొక అజంప్షన్ ఏంటి అంటే హుక్స్ లా ఈజ్ వ్యాలిడ్ అంటే మనకి లోడ్స్ అనేవి కూడా ఎప్పుడు కూడా విత్ ఇన్ ద ప్రపోర్షనాలిటీ లిమిటే మనకి ఉంటాయని కూడా మనం తీసుకుంటాం. అంటే హుక్స్ లా అనేది వ్యాలిడ్ అవుతుంది. అంటే ఎప్పుడు కూడా స్ట్రెస్సెస్ అనేవి స్ట్రైన్కి ప్రపోర్షనల్గానే ఉంటాయి అని చెప్పి తీసుకుంటాము. స్ట్రెస్సెస్ ఆర్ ప్రపోర్షనల్ టు స్ట్రైన్ అని చెప్పి తీసుకుంటాం అనమాట. ఈ హుక్స్ లా అంటే ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ కమింగ్ క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాము. సో ఇంతవరకు మనం చెప్పుకున్నది ఏంటి అంటే బేసిక్ అజంప్షన్స్ ఇన్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. సో మెటీరియల్ అనేది సాలిడ్ అండ్ కంటిన్యూస్ అనుకుంటాము. దే ఆర్ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్. హోమోజీనియస్ అంటే ఏంటో, ఐసోట్రోపిక్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనకి మెటీరియల్స్ అన్నీ కూడా మనకి హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ రెండు కూడా ఉన్నాయనే మనం తీసుకుంటాము. నెక్స్ట్ సెల్ఫ్ వెయిట్ అనేది ఇగ్నోర్ చేస్తున్నాము. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్ లేదా సూపర్ ఇంపోజిషన్ అనే ప్రిన్సిపల్ని మనం వ్యాలిడ్ చేస్తున్నాం. అంటే ఆ ప్రిన్సిపల్ అనేది మనకి అప్లై అవుతుంది స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో. సెయింట్ వెనాన్స్ ప్రిన్సిపల్ కూడా మనకి వ్యాలిడ్ అవుతుంది. అట్లానే హుక్స్ లా కూడా మనకి వ్యాలిడ్ అనమాట. Okay, in the next class we will see about what is stress and what is strain, what are the types of stresses and what are the types of strains. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ నుంచి డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.